ఆక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా ఏర్పడినటువంటి విద్యార్థులు యువకులతో కూడినటువంటి బృందం అక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉంది. అంతేకాదు ఆ ధర్నాను బలపరుస్తూ 20 రోజులుగా సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ 20 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. మొన్న ఆయన నిరాహార దీక్షను కూడా భగ్నం చేశాడు. దీనికి కారణం మే 3వ తేదీన జరిగినటువంటి నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ప్రధానంగా వైద్య శాఖకు సంబంధించి డాక్టర్లు, డెంటల్ డాక్టర్స్ తదితర దానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష అది. ఆ నీట్ పరీక్ష 20 లక్షల మందికి పైగా ఆ పరీక్ష రాశారు. ఆ విద్యార్థులు రోజుకు 12 నుంచి 14 గంటలు కష్టపడి చదివి కోచింగ్లకు పోయి వేలు లక్షల రూపాయలు తగలేసుకొని సంవత్సరాల తరబడి దానికోసం కష్టపడి దానికోసమే మరి చాలా కష్టపడి చదువుకొని రాసినటువంటి పరీక్ష. కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ పరీక్ష జరిగిన తర్వాత ఒక వారం రోజులకు 12వ తేదీన మే 12న ఎక్కడో రాజస్థాన్లో ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది. కాబట్టి ఇది చెల్లదు, దీన్ని రద్దు చేస్తాను అని చెప్పి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అంటే ఇన్ని రోజులు పడ్డ కష్టం మనకు ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వచ్చి మనకు మెడిసిన్లో సీట్ వస్తుందని భావించినటువంటి విద్యార్థులందరూ ఆశలన్నీ కూడా ఒక్కసారి మరి భగ్నమైపోయినటువంటి స్థితిలో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గుండాగి చనిపోయారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. 20 మంది చనిపోయారు దేశవ్యాప్తంగా. దేశంలో దేశవ్యాప్త ఎంట్రన్స్ టెస్టులకి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఏదైతుందో దాందే బాధ్యత దీనికి సంబంధించి. ఆనాడు ఎప్పుడైతే మీరు మే 12 దీన్ని రద్దు చేశారో ఒక పెద్ద గందరగోళం ఏర్పడింది. బీజేపీ పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఉన్నటువంటి యువత దీనికి నిరసనగా కార్యక్రమానికి పిలిపిస్తే జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ప్రధానమైనటువంటి డిమాండ్, మీరు కేంద్ర విద్యాశాఖ మంత్రి 20 మంది విద్యార్థుల మరణాలకు కారణమైన ఆయన 20 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకున్నాడు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన భద్రపన చేయాలి మంత్రివర్గం నుండి అని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే ఒక్కరోజు కూడా వాళ్ళతో చర్చలు జరపలేదు. నిన్న వాంగ్చుక్ని దీక్షను భగ్నం చేసిన తర్వాత వాళ్ళు నిన్న మరి 20న పార్లమెంట్ జరుగుతుంటే పార్లమెంట్ వద్దకు ర్యాలీ చేస్తాం మేము అనేటటువంటి దానితో వాళ్ళు పిలిపిస్తే దానికి పర్మిషన్ ఇవ్వకుండా వేలాది మందితోటి మొత్తం పార్లమెంటుని రక్షణ వలయంగా ఏర్పాటు చేసి మెట్రో రైళ్లు బంద్ చేసి మొత్తం సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇంటర్నెట్ను బంద్ చేసి ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించి విద్యార్థులు ఎవరూ కూడా బయట నుంచి రావద్దని చెప్పి గత 3-4 రోజులుగా ఒక పోలీసు వలయం, మిలిటరీ వలయం లాగా ఢిల్లీ నగరాన్ని చేసిన వేలాది మంది విద్యార్థులు నిన్న బోరున కురుస్తున్నటువంటి వర్షంలో కూడా వేలాది మంది అటు పంజాబ్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి, ఢిల్లీ మహానగరం నుంచి వేలాది మంది విద్యార్థులు వచ్చి పార్లమెంట్ దాకా ర్యాలీ చేస్తే వాళ్ళని విపరీతమైనటువంటి లాఠీ చార్జ్, మహిళల్ని 15 సంవత్సరాల అమ్మాయిని మగ పోలీసులు ఇష్టం వచ్చినట్టు తలగే బలపడితే విధంగా ఉంటారు. అదేవిధంగా 20 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి సోనం వాంగ్చుక్ భార్య అక్కడుంటే ఆమె చుట్టుపట్టుకొని గుంజారు. లాఠీ చార్జీయే కాదు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. పైగా విద్యార్థులు చేసినటువంటి దాడిలో 116 మంది పోలీసులకు గాయాలైనాయని చెప్పి తిరిగి విద్యార్థుల మీద కేసులు పెట్టి ఇప్పటికే 70 మందిని వాళ్ళు అదుపులో ఉంచుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి అభిజిత్ దీప్తే ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడి నుంచో కూడా తెలియదు. ఈరోజు నిన్న వాళ్ళు చలో పార్లమెంట్ పిలిపించిన తర్వాత చర్చలకు రండి అని చెప్పి నిన్న పిలిచి మరి నడ్డాతోటి చర్చలు జరిగినాయి. వాళ్ళు చెప్పారు మీరు ధర్మేంద్ర ప్రధాన్ని ముందు భద్రత చేయండి, రెండవది 20 మంది విద్యార్థులు ఎవరైతే చనిపోయినో వాళ్ళకు ₹1 తరఫున చొప్పున నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశారు. వాళ్ళ సమస్యలు ఏవి పరిష్కారం కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా మరి విద్యార్థుల జీవితం